హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు 2 కట్ బ్యాంగిల్స్ మీద సింపుల్గా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసుకునే బ్యాంగిల్స్ అనేవి చూపిస్తున్నాను. దీనికోసం ముందు నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుని ఉంచుకుని ఇప్పుడు దీనిపైన డిజైన్ అనేది చేస్తున్నా. దానికోసం నేను ఇక్కడ గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసి దీనిపైన స్క్వేర్ షేప్లోది సెరామిక్ గోల్డ్ కుందన్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ కుందన్కి కిందన అటు ఇటు పింక్ కలరు ఐ షేపు 6K కుందన్స్ 1 by 1 అటాచ్ చేసుకోవాలి. అటు ఒకటి ఇటు ఒకటి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి పింక్ కలర్వి ఐ షేపు. నేను ఇక్కడ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నా. మీకు ఏ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఆ శారీ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు దీని కిందన పింక్ కలరు 3 mm కుందన్, మళ్ళీ ఆ పింక్ కలర్ కుందన్ అటు ఇటు 3 mm సెరామిక్ గోల్డ్ కుందన్ కూడా యూజ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే మాత్రం కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉన్నదన్నది. ఇప్పుడు 3 mm కుందన్ని అటాచ్ చేసాం కదా సెరామిక్వి. ఇప్పుడు దీని కిందన మళ్ళీ ఐ షేప్ కుందన్స్ని అటు ఇటు అటాచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఎక్కడ గ్లూ అప్లై చేసి మళ్ళీ 6K కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు దీని కిందన మళ్ళీ గ్లూ అప్లై చేసి ఫస్ట్ స్క్వేర్ కుందన్ని అటాచ్ చేసాం కదా దాన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2/6 బ్యాంగిల్ మీద చేస్తున్నాను. మీకు ఏ సైజు కావాలన్నా చేసిస్తాను. అలానే కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ పైన స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. మీకు ఇంకొకసారి క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఇక్కడ మళ్ళీ అటాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. దీని ఫుల్ సెట్ అనేది రేపటి వీడియోలో వస్తుంది. కంపల్సరీ చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇంకా మీకు ఎటువంటి బ్యాంగిల్స్ కావాలి అన్నది మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఆ బ్యాంగిల్స్ డిజైన్స్ అనేవి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. కంటిన్యూస్గా మీరు బ్యాంగిల్ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది ఆల్టర్నేట్గా. ఒకసారి స్క్వేరు, ఒకసారి 6K కుందన్స్, తర్వాత 3 mm కుందన్స్. ఈ విధంగా కంటిన్యూస్గా చేసుకోవాలి. ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత బ్యాంగిల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.